హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరివైబ్స్. సిరివైబ్స్లో ఈరోజు బియ్యపిండితో ఈజీగా చేసుకునే స్నాక్స్ చూపించబోతున్నాను. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈవినింగ్కి మనం వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిని మెత్తడెప్పచ్చులు లేదా ఉల్లిపాయ చెక్కలు అని అంటారు. స్నాక్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ బియ్యపు పిండి కోసము మనము లావు బియ్యము అంటే కంట్రోల్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని ఒకసారి కడిగి ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా పిండిలాగా పట్టించుకోవాలి. అంటే బయట సూపర్ మార్కెట్లో దొరికే పిండినైనా తెచ్చుకొని వాడుకోవచ్చు. ముందుగా ఈ స్నాక్ కోసం మనం పచ్చిశనగపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ 1 గంట నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని చిప్స్ లాగా కానీ లేదా పొడవుగా కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని 5-6 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూను కారం కూడా వేసుకుంటున్నాము. వీటన్నిటిని ఒకసారి చేత్తో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం 3 కప్పుల వరిపిండిని జల్లించి తీసుకోవాలి. దీనిలోనే మనం వెన్నపూస కూడా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను వెన్నపూస ఏమీ వేయటం లేదు. ఇప్పుడు బియ్యపిండి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఈ పిండిలో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ఖాళీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ కట్ చేసుకొని దానికి నూనె అప్లై చేసి ఇలా కొంచెం ఉండలాగా తీసుకుని పిండిని పల్చగా ఒత్తుకోవాలి. మీరు కొంచెం మందంగా ఒత్తుకుంటే కాలిన తర్వాత మెత్తగా ఉంటాయి. మీరు క్రిస్పీగా గట్టిగా కావాలంటే కొంచెం పల్చగా ఒత్తుకోండి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత నూనె బాగా వేడైన తర్వాత ఈ మెత్తటి చెక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపోయినన్ని 2 కానీ 3 కానీ చెక్కలు వేసుకొని కాల్చుకోవాలి. మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదంటే కనుక ఈ మెత్తటి చెక్కల్ని ఇంకా కొంచెం పల్చగా చేసుకొని దోశ పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సిమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ చెక్కలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. మీకు కొంచెం మెత్తగా కావాలంటే ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి. లేదు ఇంకొంచెం గట్టిగా కావాలంటే కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకోండి. ఉల్లిపాయ మాడిపోకుండా ఉన్నప్పుడే మనం తీసేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో మెత్తటి చెక్కలు చేసుకొని కాల్చుకోండి. మీకు కనుక 2 రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా ఎర్రగా కాల్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మెత్తటి చెక్కలు రెడీ అయిపోయినాయి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.